భారత్ పై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ టారిఫ్ల బాంబు పేల్చారు. ఇంతకుముందు ప్రకటించిన 25% సుంకాలకు అదనంగా మరో 25% టారిఫ్లను పెంచుతూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై ట్రంప్ సంతకాలు చేశారు. దీంతో భారత్ పై అమెరికా విధించిన టారిఫ్లు 50%కి పెరిగాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడమే భారత్ పై టారిఫ్ పెంపునకు ప్రధాన కారణమని ప్రెసిడెంట్ ట్రంప్ స్పష్టం చేశారు. గతంలో భారత్ పై అమెరికా విధించిన 25% టారిఫ్లు ఇవాల్టి నుంచి అమల్లోకి వచ్చాయి. కొత్తగా విధించిన మరో 25% టారిఫ్లు ఈ నెల 27 నుంచి అమల్లోకి రానున్నాయి. ట్రంప్ 50% టారిఫ్లతో అమెరికాకు ఎగుమతి చేస్తున్న పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపనుంది. భారత్ చేసే $86 బిలియన్ ఎగుమతులపై ఎఫెక్ట్ పడనుంది. టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్స్, ఫార్మాస్యూటికల్స్, కెమికల్, విద్యుత్ పరికరాలు సహా రొయ్యలు, తోలు ఉత్పత్తులు, ఆభరణాల రంగాలపై టారిఫ్ ఎఫెక్ట్ పడుతోంది. ఇక ట్రంప్ కొత్త టారిఫ్ ప్రకటనపై ప్రధాని మోదీ స్పందించారు. దేశం కోసం ఏమైనా భరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు మోదీ. దేశ ప్రయోజనాలపై రాజీ పడబోమన్నారు. అమెరికా పేరు ఎత్తకుండా, ట్రంప్ పేరు తీయకుండానే ఇండైరెక్ట్ గా మాట్లాడారు ప్రధాని. రైతులు, మత్స్యకారుల ప్రయోజనాలపై రాజీ పడబోమన్న ప్రధాని ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని చెప్పారు. हमारे लिए अपने किसानों का हित सर्वोच्च प्राथमिकता है. भारत अपने किसानों के, पशुपालकों के और मछुआरे भाई बहनों के हितों के साथ कभी भी समझौता नहीं करेगा. और मैं जानता हूं व्यक्तिगत रूप से मुझे बहुत बड़ी कीमत चुकानी पड़ेगी, लेकिन मैं इसके लिए तैयार हूं. मेरे देश के किसानों के लिए, मेरे देश के मछुआरों के लिए, मेरे देश के पशुपालकों के लिए आज भारत तैयार है. ప్రెసిడెంట్ ట్రంప్ పదే పదే బెదిరిస్తున్నా ప్రధాని మోదీ ఎందుకు స్పందించకపోవడం కారణం ఉందన్నారు లోక్సభ ఎల్ఓపీ రాహుల్ గాంధీ. అదానిపై అమెరికా దర్యాప్తు కొనసాగిస్తున్నందునే ప్రధాని మాట్లాడడం లేదన్నారు. రష్యా క్రూడ్ ఆయిల్ అగ్రిమెంట్ మధ్య ఆర్థిక సంబంధాలు బయటపెట్టడమే ముప్పుగా మారిందన్నారు రాహుల్ గాంధీ. భారత్ పై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ టారిఫ్ల బాంబు పేల్చారు. ఇంతకుముందు ప్రకటించిన 25% సుంకాలకు అదనంగా మరో 25% టారిఫ్లను పెంచుతూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై ట్రంప్ సంతకాలు చేశారు. దీంతో భారత్ పై అమెరికా విధించిన టారిఫ్లు 50%కి పెరిగాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడమే భారత్ పై టారిఫ్ పెంపునకు ప్రధాన కారణమని ప్రెసిడెంట్ ట్రంప్ స్పష్టం చేశారు. గతంలో భారత్ పై అమెరికా విధించిన 25% టారిఫ్లు ఇవాల్టి నుంచి అమల్లోకి వచ్చాయి. కొత్తగా విధించిన మరో 25% టారిఫ్లు ఈ నెల 27 నుంచి అమల్లోకి రానున్నాయి. ట్రంప్ 50% టారిఫ్లతో అమెరికాకు ఎగుమతి చేస్తున్న పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపనుంది. భారత్ చేసే $86 బిలియన్ ఎగుమతులపై ఎఫెక్ట్ పడనుంది. టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్స్, ఫార్మాస్యూటికల్స్, కెమికల్, విద్యుత్ పరికరాలు సహా రొయ్యలు, తోలు ఉత్పత్తులు, ఆభరణాల రంగాలపై టారిఫ్ ఎఫెక్ట్ పడుతోంది. ఇక ట్రంప్ కొత్త టారిఫ్ ప్రకటనపై ప్రధాని మోదీ స్పందించారు. దేశం కోసం ఏమైనా భరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు మోదీ. దేశ ప్రయోజనాలపై రాజీ పడబోమన్నారు. అమెరికా పేరు ఎత్తకుండా, ట్రంప్ పేరు తీయకుండానే ఇండైరెక్ట్ గా మాట్లాడారు ప్రధాని. రైతులు, మత్స్యకారుల ప్రయోజనాలపై రాజీ పడబోమన్న ప్రధాని ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని చెప్పారు. ప్రెసిడెంట్ ట్రంప్ పదే పదే బెదిరిస్తున్నా ప్రధాని మోదీ స్పందించకపోవడానికి కారణం ఉందన్నారు లోక్సభ ఎల్ఓపీ రాహుల్ గాంధీ. అదానిపై అమెరికా దర్యాప్తు కొనసాగిస్తున్నందునే ప్రధాని మాట్లాడడం లేదన్నారు. రష్యా కూడా క్రూడ్ ఆయిల్ అగ్రిమెంట్ మధ్య ఆర్థిక సంబంధాలు బయటపెట్టడమే ముప్పుగా మారిందన్నారు రాహుల్ గాంధీ. టారిఫ్ల పెంపుతో ప్రెసిడెంట్ ట్రంప్, ప్రధాని మోదీ మధ్య స్నేహానికి విలువ లేకుండా పోయిందన్నారు కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం. మొదట విధించిన 25% టారిఫ్లను తగ్గించకపోగా మరింత పెంచడంపై కేంద్రం ఏం సమాధానం ఇస్తుందో చెప్పాలన్నారు కార్తీ చిదంబరం. Special relationship which the Indian administration claimed to have had with President Trump doesn't exist, because after the first 25%, instead of it coming down, it's only gone up, which means the relationship has broken down.
And I do not know what is the motive of President Trump. But obviously there is no formal relationship. Neither there seems to be any kind of back channeling which is, easing things up between India and America. So the government, in my opinion, must take Parliament into confidence and give a categorical statement on how they see things, and what is going to be the effect on the Indian economy, and how they are going to counter it. If they are not in a position to take Parliament into confidence, they must definitely call for an all-party meeting where they take the leadership of all political parties into confidence. See, this is not a wholesome statement. This is only talking about certain sectors. This is a statement made in an event for Dr. M.S. Swaminathan. But I think what about the textile sector? What about the pharma sector? So there must be a wholesome statement from the government. While he is saying he will protect these interests, what about the other sectors? So there must be a wholesome statement, or if a Parliament cannot be taken into confidence, they must call for an all-party meeting. एक स्ट्रैटेजी है तो मैं आपसे लड़तूं मैं उससे दोस्ती करतूं। एक पागल है तो सबसे लड़ लेला। चाइना रशिया छोड़ दो, इंडिया छोड़ दो, सबसे लड़ ले रहा। कनाडा से लड़ रहा, सबसे। कैन ही अफोर्ड टू फाइट विथ एवरीवन इन द वर्ल्ड? उन्हें पागल हो गया। और क्या हो रहा? अमेरिका दूध, चीज़ वो कनाडा डंप कर दिया। अमेरिका का पोटैटो और कॉर्न वो यूरोप डंप कर दिया। अमेरिकन कॉर्न भी नहीं खरीदते। और हमारा ट्रेड कितना है? 17-18% है। उससे हमारे को नुकसान कितना होता? थोड़ा होता, बहुत कम होता। उन लोगों को नुकसान बहुत ज़्यादा होता। और ये बोलते हैं कि पागल लोग क्या मरने से पहले ऐसे काम करते, और ट्रम्प ज़्यादा वही बहुत अनपॉपुलर प्रेसिडेंट बन गया। భారత్ పై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ టారిఫ్ల బాంబు పేల్చారు. ఇంతకుముందు ప్రకటించిన 25% సుంకాలకు అదనంగా మరో 25% టారిఫ్లను పెంచుతూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై ట్రంప్ సంతకాలు చేశారు. దీంతో భారత్ పై అమెరికా విధించిన టారిఫ్లు 50%కి పెరిగాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడమే భారత్ పై టారిఫ్ పెంపునకు ప్రధాన కారణమని ప్రెసిడెంట్ ట్రంప్ స్పష్టం చేశారు. గతంలో భారత్ పై అమెరికా విధించిన 25% టారిఫ్లు ఇవాళ నుంచి అమల్లోకి వచ్చాయి. కొత్తగా విధించిన మరో 25% టారిఫ్లు ఈ నెల 27 నుంచి అమల్లోకి రానున్నాయి. ట్రంప్ 50% టారిఫ్లతో అమెరికాకు ఎగుమతి చేస్తున్న పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపనుంది. భారత్ చేసే $86 బిలియన్ ఎగుమతులపై ఎఫెక్ట్ పడనుంది. టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్స్, ఫార్మాస్యూటికల్స్, కెమికల్, విద్యుత్ పరికరాలు సహా రొయ్యలు, తోలు ఉత్పత్తులు, ఆభరణాల రంగాలపై టారిఫ్ ఎఫెక్ట్ పడుతోంది. ట్రంప్ కొత్త టారిఫ్ ప్రకటనపై ప్రధాని మోదీ స్పందించారు. దేశం కోసం ఏమైనా భరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు మోదీ. దేశ ప్రయోజనాలపై రాజీ పడబోమన్నారు. అమెరికా పేరు ఎత్తకుండా, ట్రంప్ పేరు తీయకుండానే ఇండైరెక్ట్ గా మాట్లాడారు ప్రధాని. రైతులు, మత్స్యకారుల ప్రయోజనాలపై రాజీ పడబోమన్న ప్రధాని ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని చెప్పారు. ప్రెసిడెంట్ ట్రంప్ పదే బెదిరిస్తున్న ప్రధాని మోదీ స్పందించకపోవడానికి కారణం ఉందన్నారు లోక్సభ ఎల్ఓపీ రాహుల్ గాంధీ. అదానీపై అమెరికా దర్యాప్తు కొనసాగిస్తున్నందునే ప్రధాని మాట్లాడడం లేదన్నారు. రష్యా క్రూడ్ ఆయిల్ అగ్రిమెంట్ మధ్య ఆర్థిక సంబంధాలు బయటపెట్టడమే ముప్పుగా మారిందన్నారు రాహుల్ గాంధీ. अपने किसानों का हित सर्वोच्च प्राथमिकता है। भारत अपने किसानों के, पशुपालकों के और मछुआरे भाई बहनों के हितों के साथ कभी भी समझौता नहीं करेगा। और मैं जानता हूं व्यक्तिगत रूप से मुझे बहुत बड़ी कीमत चुकानी पड़ेगी, लेकिन मैं इसके लिए तैयार हूं। मेरे देश के किसानों के लिए, मेरे देश के मछुआरों के लिए, मेरे देश के पशुपालकों के लिए आज भारत तैयार है। అమెరికా టారిఫ్స్ ని భారత్ అడ్వాంటేజ్ గా మార్చుకోవాలన్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా. సుంకాల సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోవాలని సూచించారు. బలమైన 2 అడుగులు వేస్తే భారత్కు అమృతం దక్కే అవకాశం ఉందని ట్వీట్ చేశారు. అమెరికా సుంకాలతో ఫ్రాన్స్, జర్మనీ, కెనడా వంటి దేశాలు తమ సొంత వ్యూహాలకు పదును పెట్టాయని, ఇప్పుడు భారత్ టైం వచ్చిందన్నారు. 1991లో ఆర్థిక సంస్కరణలు తెచ్చాము, ఇప్పుడు మరోసారి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు ఆనంద్ మహీంద్రా. మొదటి అడుగుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను మరింత వేగంగా మెరుగుపరచుకోవాలన్నారు.
ఇక సింగిల్ విండో క్లియరెన్స్ వ్యవస్థను సృష్టించి ప్రపంచ పెట్టుబడులకు తిరుగులేని వేదికగా భారత్ మారాలన్నారు. రెండో అడుగుగా విదేశీ మారక నిల్వలను పెంచుకునేందుకు పర్యాటక రంగాన్ని శక్తిగా మలచాలన్నారు. టూరిజంతో ఉపాధి కూడా పెరిగే అవకాశం ఉంది. వీసా ప్రాసెసింగ్, టూరిజం కారిడార్లు వంటి వాటిని మెరుగుపరచాలి. వీటితో పాటు ఎంఎస్ఎంఈలకు లోన్లను ఎక్కువగా ఇవ్వాలంటూ తన అభిప్రాయాలను షేర్ చేశారు ఆనంద్ మహీంద్రా. అమెరికా టారిఫ్స్ ని భారత్ అడ్వాంటేజీగా మార్చుకోవాలన్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా. సుంకాల సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోవాలని సూచించారు. బలమైన 2 అడుగులు వేస్తే భారత్కు అమృతం దక్కే అవకాశం ఉందని ట్వీట్ చేశారు. అమెరికా సుంకాలతో ఫ్రాన్స్, జర్మనీ, కెనడా వంటి దేశాలు తమ సొంత వ్యూహాలకు పదును పెట్టాయని ఇప్పుడు భారత టైం వచ్చిందన్నారు. 1991లో ఆర్థిక సంస్కరణలు తెచ్చాము, ఇప్పుడు మరోసారి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు ఆనంద్ మహీంద్రా. మొదటి అడుగుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను మరింత వేగంగా మెరుగుపరుచుకోవాలన్నారు. సింగిల్ విండో క్లియరెన్స్ వ్యవస్థను సృష్టించి ప్రపంచ పెట్టుబడులకు తిరుగులేని వేదికగా భారత్ మారాలన్నారు. రెండో అడుగుగా విదేశీ మారక నిల్వలను పెంచుకునేందుకు పర్యాటక రంగాన్ని శక్తిగా మలచాలన్నారు. టూరిజంతో ఉపాధి కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పారు. వీసా ప్రాసెసింగ్, టూరిజం కారిడార్లు వంటి వాటిని మెరుగుపరచాలన్నారు. వీటితో పాటు ఎంఎస్ఎంఈలకు లోన్లను ఎక్కువగా ఇవ్వాలంటూ తన అభిప్రాయాలను షేర్ చేశారు ఆనంద్ మహీంద్రా.